వెన్నుపోట్లు పొడవటం చంద్రబాబుకి అలవాటే. చంద్రబాబు వెన్నుపోటు జాబితాలో ఇప్పుడు యాదవులు చేరారు. యాదవ భవనం కోసం వైఎస్ జగన్ 50 సెంట్ల స్థలం కేటాయించారు. వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలో ఎండాడ హైవే సమీపంలో 50 సెంట్లు విలువ చేసే భూమిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చారు. యాదవ భవనానికి భూమి పూజ కూడా చేశారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని వేరే చోట స్థలం కేటాయించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. హైవేకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో తక్కువ రేటు స్థలం యాదవులకు కేటాయించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై యాదవ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విలువైన స్థలాన్ని కాదని తక్కువ రేటు స్థలం కేటాయించడంపై యాదవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో యాదవుల విజ్ఞప్తి మేరకు యాదవ భవనం కోసం వైఎస్ జగన్ స్థలం కేటాయించారు. అంతేకాదు రాజకీయంగా కూడా యాదవులకు సముచిత స్థానం కల్పించారు వైఎస్ జగన్. విశాఖ నగరంలో కీలకమైన పదవులన్నీ యాదవులకు అప్పగించారు. రాజకీయ దురుద్దేశంతో వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, కవిత, సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక మంచి పని చేయడం చేత కాదు, ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని చూసి తట్టుకోలేరని చెప్పి వైఎస్ఆర్ యాదవ్ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడలో యాదవ భవనం కోసం 50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేటాయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని కాదని వేరే చోట విశాఖ నగరానికి దూరంగా ఉన్న ముడసర్లలోవ ప్రాంతంలో మరొక చోట స్థలాన్ని కేటాయించింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాదవ నాయకులతో పాటు యాదవ్ సంఘం నాయకులు, పార్టీలకు అతీతంగా యాదవ కుల పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైవేని ఆనుకొని ఉన్న స్థలాన్ని కాదని వేరే చోట ఏ విధంగా స్థలాన్ని కేటాయిస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని యాదవ్ సంఘం నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం యాదవులందరికీ అనుకూలంగా ఉంటుందని, అటు శ్రీకాకుళం నుండి మొదలుకొని పశ్చిమ గోదావరి జిల్లా వరకు కూడా ఉన్న యాదవులందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఆ స్థలంలోనే యాదవ భవనాన్ని నిర్మించాలని యాదవులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలోనే యాదవ భవనానికి భూమి పూజ కూడా జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే మంచి పేరు వస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన స్థలాన్ని కాకుండా ముడసర్లలోవలో కూటమి నాయకులు యాదవ భవనానికి స్థలాన్ని కేటాయించారని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏదైతే స్థలాన్ని కేటాయించారో ఆ స్థలంలోనే యాదవ భవనాన్ని కూడా కేటాయిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. విశాఖ నగరంలో 2 యాదవ ఎమ్మెల్యేలు ఉండి కూడా యాదవులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని చెప్పి అటు పల్లా శ్రీనివాస్ మీద కానీ ఇటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీద కూడా యాదవ సామాజిక వర్గానికి నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వారు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు ఒక స్థలాన్ని కేటాయించారో ఆ స్థలంలోనే భవనాన్ని కట్టించే విధంగా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తేవాలని చెప్పి యాదవ సంఘానికి చెందిన నేతలంతా కూడా పల్లా శ్రీనివాసును అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు పనిచేశారు. యాదవ కులానికి కానీ భవనానికి సంబంధించి 1 సెంటు స్థలాన్ని కూడా ఇవ్వలేదని, అదే జగన్మోహన్ రెడ్డి అడిగిన వెంటనే 50 సెంట్ల స్థలాన్ని కూడా ఇచ్చారని, యాదవులకు విశాఖ నగరంలో కీలకమైన పదవులను కూడా కట్టబెట్టారని, విఎంఆర్డీఏ చైర్మన్తో పాటు అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారని, అలాగే మేయర్ పీఠాన్ని కూడా యాదవులకు కట్టబెట్టారని, యాదవులకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.